హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అసలు మ్యాటర్ ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే డిగ్రీకి అడ్మిషన్ తీసుకున్నారో 25 to 26 అకాడమిక్ ఇయర్ అండ్ అదేవిధంగా ఆల్రెడీ ఎవరైతే చదువుతున్నారో డిగ్రీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వీళ్ళకి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ అదేవిధంగా ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనం చూద్దాము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. మీరు అప్లికేషన్ ఫీ కట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి డిగ్రీ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ February 2026లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు December 27 మీకు లాస్ట్ డేట్ ఎగ్జామ్ ఫామ్ని ఫిల్ చేయడానికి. ఓకే, మీరు కనుక 27 December వరకు ఎగ్జామ్ ఫామ్ కనుక ఫిల్ చేయకపోతే మీకు ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనకు డేట్ కనుక ఎక్స్చేంజ్ చేస్తే అది వేరే ముచ్చట. కానీ మనకు డేట్ కనుక ఎక్స్చేంజ్ చేయకపోతే అనవసరంగా మీరు మీ అకాడమిక్ ఇయర్ అనేది లాస్ అయిపోతారు. సో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ ఫిఫ్త్లో ఉన్నారో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ ఫీ కట్టి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ తర్వాత మీరు రీచెక్ చేసుకోండి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది అనేది, సక్సెసా లేకపోతే అన్సక్సెస్ఫుల్లా అనేది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే డిగ్రీ వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఫిబ్రవరిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే డిగ్రీయే కాదు ఇంకా వేరే ఏ కోర్సులు చేస్తున్నా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.